ఈరోజు చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. దీని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు, నిర్ణయ సింధు, తిథితత్వము, చతుర్వర్గ చింతామణి ఈ ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఈ మహాచైత్రి సందర్భంగా ఎవరైనా సరే స్నానం చేస్తే, దానం చేస్తే, పితృతర్పణం ఇస్తే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే ఈ చైత్ర పౌర్ణమి మహాచైత్రి రోజు నదీ స్నానం చేసిన, సముద్ర స్నానం చేసిన సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాపాలు పోగొట్టే శక్తి కూడా చైత్ర పౌర్ణమి రోజు చేసే సముద్ర స్నానానికి ఉంది. సముద్ర స్నానం చేయటం వీలు కాని వాళ్ళు కనీసం దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్ళి నదీ స్నానమైనా చేయండి. నదీ స్నానం కూడా చేయలేని వాళ్ళు గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని గృహంలో గంగా 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 అనుకుంటూ స్నానాన్ని ఆచరించండి. అలాగే ఈ చైత్ర పౌర్ణమి రోజు ఇచ్చే దానం మామూలు సమయంలో ఇచ్చే దానం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలు కలిగింపజేస్తుంది. అందుకే చైత్ర పౌర్ణమి సందర్భంగా అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ప్రధానంగా నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే రంగురంగుల వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరైతే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని నిర్వహిస్తారో వాళ్ళకి సంవత్సరం పాటు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. జాతకంలో కుజదోషాలు, కళత్ర దోషాలు ఇటువంటివి ఉండటం వల్ల ఎన్ని సంవత్సరాలు వచ్చినా వయసు పైబడిన వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకున్నా లేదా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించిన దానివల్ల సంపూర్ణంగా కుజదోషాలు, కళత్ర దోషాలు వీటి నుంచి బయటపడి అతి త్వరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. చైత్ర పౌర్ణమి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి అనుకూలమైన రోజు. అదేవిధంగా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఏ పౌర్ణమికైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది. కానీ సంవత్సరంలో వచ్చే అన్ని పౌర్ణముల్లో కంటే చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అనే ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినా కూడా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా చైత్ర పౌర్ణమి సందర్భంగా చంద్రుడు ఉదయించాక చంద్రకిరణాలు పడే ప్రదేశంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకొని అమ్మవారికి ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే చైత్ర పౌర్ణమి మంత్రదీక్ష స్వీకరించడానికి అనుకూలమైన రోజు. ఎవరైనా గురువుల దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన మంత్రాన్ని స్వీకరించడానికి చైత్ర పౌర్ణమి చాలా మంచి రోజు. చైత్ర పౌర్ణమి రోజు గురువు దగ్గర మంత్రం స్వీకరిస్తే మంత్రసిద్ధి త్వరగా కలుగుతుందని మంత్రశాస్త్ర వచనం. ఇన్ని రకాలైన ప్రత్యేకతలు చైత్ర పౌర్ణమికి ఉన్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటారు. నిజానికి చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహించాలి. ఎందుకంటే రావణాసుర సంహారం జరిగిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారు చూపించిన అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలకు మెచ్చి రాజ్యంలో ఆంజనేయ స్వామి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఊరేగింపును నిర్వహిస్తాడు. హనుమంతుల వారికి విజయోత్సవాన్ని శ్రీరామచంద్రమూర్తి నిర్వహిస్తాడు. అలా రావణాసుర సంహారం తర్వాత శ్రీరామచంద్రమూర్తి తన రాజ్యంలో ఆంజనేయ స్వామి వారికి అద్భుతమైనటువంటి ఉత్సవం, ఊరేగింపును నిర్వహించిన రోజు చైత్ర పౌర్ణమి. అందుకే చైత్ర పౌర్ణమి రోజు హనుమద్ విజయోత్సవం అనే పేరుతో
హనుమంతుల వారికి సంబంధించిన ఉత్సవాలు నిర్వహించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా జరుపుకున్నప్పటికీ కూడా యథార్థానికి చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం జరిగిన రోజు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, ఆంజనేయుడికి సంబంధించిన హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.